మహాశివరాత్రి నాడు శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడా? ఈ ప్రత్యేక రోజున శివుడు సముద్ర మథనం సమయంలో ఉత్పత్తి చేయబడిన హాలాహలాన్ని మింగి తన మెడలో పట్టుకున్నాడని కూడా నమ్ముతారు. అది గాయపడి నీలం రంగులోకి మారింది. ఫలితంగా అతను నీలకంఠ అనే పేరును పొందాడు. ప్రసిద్ధ నీలకంఠ మహాదేవ్ ఆలయం ఈ సంఘటన జరిగిన ప్రదేశమని కూడా నమ్ముతారు. శైవమత సాంప్రదాయంలో ఒక పురాణం ప్రకారం శివుడు సృష్టి, సంరక్షణ మరియు విధ్వంసం యొక్క స్వర్గపు నృత్యం చేసే రాత్రి కాబట్టి ఈరోజు ప్రత్యేక పూజలు చేయటం ద్వారా మీరు ప్రేమించే వ్యక్తిని వివాహం చేసుకోవచ్చని చెబుతారు. మహాదేవుడు మరియు పార్వతీ తల్లి యొక్క శాశ్వత ప్రేమను జరుపుకోవడానికి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి జరుపుకుంటారు. ఇది విశ్వంలోని రెండు గొప్ప శక్తుల పవిత్ర కలయికను గుర్తు చేస్తుంది. ఈ పవిత్రమైన రోజున తల్లి పార్వతి మరియు మహాదేవ్ వివాహం చేసుకున్నారు. మహాశివరాత్రి శివపార్వతుల కలయికకు ప్రతీక. ప్రేమలో ఉన్నవారు కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారు. వివాహం ఆలస్యం కావటం వల్ల బాధలో ఉన్నవారు కోరికలన్నింటినీ త్వరగా నెరవేరుస్తాడు. శివరాత్రి అంటే శ్రీ శివాజీ శ్రీమతి శ్రీ పార్వతీదేవిని వివాహం చేసుకున్న రోజు అని విస్తృతంగా ప్రచారంలో ఉన్న భావన.